గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇది ఎపిసోడ్ 5 ఆఫ్ అహనా పెళ్ళంట సిరీస్ అనమాట. సో ఈ వీడియోలో బోల్డ్ అని ఈవెంట్స్ చూపిస్తాను. దేవుడి దగ్గరికి ఎదురు నడవడం అండ్ మా అత్తగారింటికి వెళ్ళడం అండ్ అక్కడ ఇద్దరికి కలిపి నలుగు పెట్టడం, విడిదింటికి వెళ్ళడం, అలాంటివి చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగ్ ఏంటి అంటే దేవుడికి ఒక్క పొద్దు ఉంటాము అండ్ దేవుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక్క పొద్దు అయితే చెల్లిస్తామన్నమాట. సో అందరూ నామాలు పెట్టుకొని బాలదాసులు అని చెప్పేసి పెళ్ళి కాని మగపిల్లలందరూ కూడా ఉపవాసం చేస్తారు, మాతో పాటు ఒక్క పొద్దు ఉంటారనమాట. సో అలా ఉండి దేవుడి దగ్గరికి అయితే వెళ్తాము. సో స్టే ట్యూన్ అండ్ వాచ్. సో అలా మేము మా ఫ్యామిలీ అండ్ ఊరు వాళ్ళం అందరం కలిసి గుడికి అయితే వెళ్ళి దేవుడికి ఎదురు నడిచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇది మార్నింగ్ అనమాట, అంటే రేపు పెళ్ళి అనగా ముందు రోజు మార్నింగ్ ఇలా దేవుడికి అయితే ఎదురు నడిచి వచ్చాము. అండ్ ఆ రోజు నైట్ అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ 1 or 1:30 ఆ టైంలో మేము మహబూబ్ నగర్ అయితే వెళ్ళాలి. ఎందుకంటే పెళ్ళి మహబూబ్ నగర్లో అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర. సో అత్తగారింటికి అయితే వెళ్తున్నాము. సో దానికంటే ముందు మా ఇంట్లో అందరికీ తాంబూలం ఇచ్చి బయలుదేరాలి అన్నమాట.
సో మార్నింగ్ అలా 1:30కి అయితే బయలుదేరిపోయాము మేము మహబూబ్ నగర్కి. ఎందుకంటే మహబూబ్ నగర్ నుంచి మేమున్న ప్లేస్కి ఆల్మోస్ట్ 2 hours ఆఫ్ జర్నీ ఉంటుందన్నమాట. అండ్ మార్నింగే పెళ్ళి 9:30కి అలాగా. సో అందుకని త్వరగా వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఈవెంట్స్కి కూడా టైం సరిపోతుంది అండ్ దెన్ పెళ్ళి లేట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి త్వరగా బయలుదేరిపోయాం. అండ్ మేము మహబూబ్ నగర్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అయింది. అండ్ అక్కడ ఏంటి అంటే మాకు సద్ది పోస్తారు మేము వెళ్ళిన తర్వాత. సో సద్ది పోయడం అండ్ నలుగు పెట్టడం అండ్ అక్కడ నుంచి రెడీ అవ్వడం, మెట్టలు పెట్టడం అవన్నీ కూడా ఇప్పుడే ఉంటాయి.
వీడియోలో మా పెళ్లి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. లాస్ట్ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Hemalatha Vinjam and don't miss the next video. Please stay tuned.